విశాఖలో ఘనంగా యోగాంధ్ర వేడుకలు పాల్గొన్న ప్రధాని మోదీ, గవర్నర్ నజీర్, సీఎం. భారీ సంఖ్యలో యోగాసనాలు వేసిన ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు. యోగా ప్రపంచాన్ని కలిపింది. కోట్లాది మంది జీవన శైలిని యోగా మార్చిందన్న మోదీ. సెప్టెంబర్లో యోగా సూపర్ లీగ్ ప్రారంభం. యోగాతో అద్భుత విజయాలు సాధించొచ్చన్న చంద్రబాబు. యోగా భారతావనికి దక్కిన గౌరవమన్న పవన్. విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డ్. ఒకేసారి 3,20,000 మంది ప్రజల యోగాసనాలు. గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలకు మరో రికార్డ్. విశాఖ సాగర తీరంలో నేవీ యోగా విన్యాసాలు. యోగా డేలో పాల్గొన్న నేవీ సిబ్బంది. యుద్ధ నౌకపై యోగాసనాలు. గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో యోగా డే కార్యక్రమం. పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు. కేబీఆర్ పార్క్లో యోగాసనాలు వేసిన మంత్రి పొన్నం. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి. హైదరాబాద్ సిరిసిల్ల నుంచి ట్యాపింగ్ జరిగింది. సిట్ ఎదుట వాంగ్మూలం ఇస్తానన్న బండి సంజయ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్. గ్రానైట్ వ్యాపారిని బెదిరించారని కేసు. వరంగల్కు కౌశిక్ రెడ్డి తరలింపు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య. రేవంత్ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్న కౌశిక్ని బేషరతుగా విడుదల చేయాలన్న కేటీఆర్. కౌశిక్ అరెస్ట్ ని ఖండించిన హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనని గాలి కొదిలేసింది. రేవంత్ ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారని విమర్శలు. హనుమకొండ సుబేదారి పిఎస్ దగ్గర బీఆర్ఎస్ ఆందోళన. వినయ్ భాస్కర్, రాకేష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం. పల్నాడులో ప్లకార్డు ప్రదర్శించిన రవితేజ అరెస్ట్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ప్లకార్డులు ప్రదర్శించిన మరికొందరి కోసం గాలింపు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో యోగా వేడుకలు. గోదావరి నీటిలో యోగాసనాలు వేసిన కుటుంబం. పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. శిలాతోరణం దాకా భక్తుల క్యూ లైన్. జూరాల ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద. 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 78,000, అవుట్ఫ్లో 68,622 క్యూసెక్లు. వికారాబాద్ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు. సయ్యద్పల్లిలో 3 టిప్పర్లు, జేసీబీ సీజ్. వాహనాలు పోలీస్ స్టేషన్కు తరలింపు. కల్తీ నెయ్యి కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ. భోలేబాబా డైరీ మేనేజర్ చౌహాన్ కోసం గాలింపు. కేసులో A13 గా ఉన్నారు చౌహాన్. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు. ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు. ఢిల్లీకి చేరుకున్న 517 మంది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు. యోగాసనాలు వేసిన ప్రముఖులు. యోగా వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్తో కార్యక్రమాలు. ఆతిథ్యం స్వీకరించాలని ట్రంప్ పిలిచారు. జగన్నాథుడి దర్శనం కోసం తిరస్కరించారు. ఒడిశా పర్యటనలో మోదీ కామెంట్లు.